వెల్కమ్ టు మున్నాబాయ్ గేమింగ్ అండ్ ఇది నా ఫస్ట్ Q&A వీడియో. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఒక్క Q&A వీడియో కూడా చేయలేదు. బట్ ఆఫ్టర్ ఆర్ బిఫోర్ 4 million ఆర్ ఎల్స్ బిఫోర్ మ్యారేజ్ నేనైతే ఈ Q&A వీడియో అయితే చేస్తున్నాను. నేను క్వశ్చన్స్ అడగమని చెప్పి పోస్ట్ పెట్టా. దాంట్లో సుమారు ఒక 2000 కామెంట్ల దాకా వచ్చినాయి. బట్ దాంట్లో చాలా కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లోంచి ఒక 20 యూనిక్ క్వశ్చన్స్ పిక్ చేసుకొని ఇప్పుడు నేనైతే ఆన్సర్స్ అయితే ఇస్తున్నాను. కొన్ని కండిషన్లు ఉన్నాయి, లాస్ట్లో వర్డిక్ట్ వరకు చూడండి. ఎందుకు చెప్పలేదా కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్ అని మీకు అర్థమవుతుంది. అండ్ చలో ఫస్ట్ క్వశ్చన్, నేను ఏదైతే అడుగుతారనుకున్నానో అదే అడిగారు. అడిగిన వాళ్ళు వీరాంజని, హలో అన్న, నీ యూట్యూబ్ జర్నీకి సపోర్ట్ చేసిన వారు ఎవరు? ఎట్ ఫస్ట్. సో ఈ లాస్ట్లో పెట్టిన 3 పదాల వల్ల జర్నీ ఎట్ ఫస్ట్ వల్ల నా ఆన్సర్ అంతా చేంజ్ అయింది. ఏంటంటే స్టార్టింగ్లో పచ్చిగా చెప్పాలంటే ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆఖరికి ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, అందరికీ ఇది కామన్. వచ్చాడరా యూట్యూబరు, అరే ఆడినేం అనకండి రా, ఇప్పుడు ఏమనంటే 2000 మంది వచ్చేస్తారా మన మీదకి అన్నట్టు కొద్దిగా ఫన్నీగానే ఉండేది. బట్ అంత ఎక్కువ సీరియస్గా తీసుకోవాలా. బట్ స్టేజ్లు మారినాయి అనమాట. అట్లీస్ట్ నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే మా మమ్మీ కానీ ఆర్ ఎల్స్ డాడీ కానీ ఎవరు కూడా యూట్యూబ్ చెయ్యొద్దు, ఆపే, నీకు పని పట్ట లేదా అని వెనకాల నుంచి తిట్టలేదనమాట. రాత్రి 2ంటికి 3ంటికి గేమ్ ఆడుతుంటే అప్పుడప్పుడు మా డాడీ వచ్చి రేపు పడుకోరా, ఎందుకంటే ఆయన పక్కన చెవులో కూర్చొని నన్ను ఎవడో చంపేస్తున్నాడు కాపాడండి అనుకోండి. సో ఆయన కొద్దిగా ట్రొమాటిక్గా ఉండి ఏం మాట్లాడుతున్నావు నాన్న, పడుకో నాన్న అని చెప్పి మంచిగా చెప్పేవాళ్ళు. నేను మా తాతగారు, నానమ్మ ఆర్ ఎల్స్ మా మమ్మీ, మా డాడీ వీళ్ళందరికీ ఎంత థ్యాంక్ఫుల్గా ఉన్నాను. సో వాళ్ళు అడ్డుపడకుండా ఉండటం వల్ల నా ఈ జర్నీ కొనసాగింది. బట్ ఫస్ట్ ఆ లాస్ట్ 3 పదాలు తీసేసి జర్నీ అట్ ఫస్ట్ సపోర్ట్ చేసింది ఎవరు అంటే మా కాలేజ్ ఫ్రెండ్స్. జెన్యూన్గా నాకు టాక్సిక్ గేమర్ అండ్ సుప్రదీప్ అని ఉండేవాడు, ఆ తర్వాత విడ్ ఉండేవాడు, విద్యాధర్ అని చెప్పి, అండ్ ఆది క్రిష్. సో వాళ్ళు ఉండేవాళ్ళు. మేమంతా లాస్ట్ బెంచ్లో కూర్చొని ఒక స్క్వాడ్ లాగా నాతో పాటు ఆడారు కూడా. నా జర్నీలో స్టార్టింగ్లో ఆడాం. యాక్చువల్లీ ఫస్ట్లో నేను ఆదిత్య కలిపి ఓపెన్ చేసాం యూట్యూబ్ ఛానల్. బట్ మా ఇద్దరికి ఇంకా సింక్ కాక వాళ్ళకి వేరే పని నుండి నాకు వేరే పని నుండి గేవ్ అప్ ఎవ్రీ ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలకు వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్ వెళ్ళిన సినిమాలకు వెళ్ళలేదు, ట్రిప్పులకు కూడా వెళ్ళలేదు. వాట్ ఐ డిడ్ ఈస్ సాక్రిఫైస్డ్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ డిడ్ ఓన్లీ యూట్యూబ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్లా పారాగ్రాఫ్లారా ఏంట్రా ఇంత ఉన్నాయి? కిట్టి గేమింగ్ దండం దోత. అండ్ మనోడు చాలా క్వశ్చన్లు అడిగాడు ఒకేసారి. బట్ ఒక్కొక్క దానికి నేను ఇది చేస్తాను. మున్నా అన్న, మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకే కొన్ని అన్నాడు కానీ ఇంత పెట్టాడు రాడ్. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఎందుకు డిసైడ్ అయ్యారు? ఫస్ట్ మాకు ఫ్రెండ్ ఉండేవాడు కాలేజ్లో, యశ్వంత్ అని చెప్పి. ఆడు దోలోడు అనమాట, అన్నీ ఫస్ట్ మనోడే కదుపుతాడు. కానీ మేము కొద్దిగా సీరియస్గా తీసుకున్న దాన్ని. సో ఆడు వచ్చి చూపించాడు, అరే నాది మానిటైజ్ అయ్యిందిరా యూట్యూబ్ ఛానల్ అని చెప్పి. ఏమవుతుంది రా ఇదంటే, డబ్బులు వస్తాయిరా ఇలాగా అని చెప్పాడు. ఆ టైంకి మా ఇంట్లో వైఫై ఉండేది, ఆ వైఫై బిల్లు నేను కట్టాలనుకునేవాడిని, ఆర్ ఎల్స్ ఫోన్ రీఛార్జ్లు, ఆర్ ఎల్స్ యూట్యూబ్ చేయాలని చాలా దురద ఉండేదనమాట. ఐఎమ్ ఇంటూ వైఫై పాస్వర్డ్లు హ్యాక్ చేయటాలు. సో అయ్యి అనమాట. ఆ ట్యుటోరియల్ పోస్ట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ యూట్యూబ్లో. బట్ అవి పోస్ట్ చేయకూడదమ్మా, నువ్వు చేసేది పెద్ద పత్తవారం, వెళ్ళిపో అని చెప్పాడు యూట్యూబ్ బాబాయ్. అందుకే నేను నేర్చుకున్న కోడింగ్ ఆర్ ఎల్స్ హ్యాకింగ్ ఇదంతా వదిలేసి నార్మల్గా వచ్చా. అప్పుడులో వైఫై ఎందుకు హ్యాక్ చేసేవాడిని అంటే, మా ఇంటి పక్కన వాళ్ళకి వైఫై ఉండేది, ఎదురింటి వాళ్ళకి ఉండేది, అవతల ఇంటి వాళ్ళకి ఉండేది, మా ఇంట్లో వైఫై లేదు. సో వైఫై పెట్టించాను, కానీ మా తాతయ్య మనీ కట్టేవాళ్ళు ప్రతి మంత్. ఆ మనీ కోసం ఈ స్టార్టింగ్ ఇదంతా జరిగింది. అందుకని డిసైడ్ అయ్యాం ఎలాగన్నా డబ్బులు సంపాదించాలి, పాకెట్ మనీ అని చెప్పి. పెద్ద కెరియర్ కింద అయితే చూస్ చేసుకోవాలి, దిస్ ఈజ్ జస్ట్ హాబీ ఫర్ మీ. అండ్ నెక్స్ట్, ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మీ వాయిస్ కామెంటరీ చాలా ఇంప్రూవ్ అయింది. దానికి రీజన్ ఏమిటి? మీరు తీసుకున్న స్టెప్స్ ఏంటి? ముందు వాయిస్ కామెంటరీకి ఇప్పటికీ తేడా ఏంటి అంటే, చాలా ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ అంటే నేను నార్మల్గా చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. నేను 7 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నా. అండ్ ఐఎమ్ యూజ్డ్ టు టాకింగ్ టు పీపుల్ను. ఎవరైతే ర్యాండమ్గా కనిపిస్తారో ఆర్ ఎల్స్ ఆన్లైన్లో నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారో, 7 సంవత్సరాలు రిప్లైలు ఇచ్చి అండ్ ఒకటే సీక్వెన్స్ ప్యాటర్న్ చూసి ఐ గాట్ యూజ్డ్ టు ఇట్. అండ్ దిస్ ఈజ్ నౌ మై నార్మల్ వే ఆఫ్ టాకింగ్. నేను విడిగా ప్రాక్టీస్ చేసింది. బట్ కొన్ని తెలుసుకున్నా, ఓకే హౌ టు బికమ్ ప్రొఫెషనల్ అని చెప్పి చూస్తే ఇలా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, ఇలా క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంటుంది, ఆర్ ఎల్స్ పలానా అన్నీ డెవలప్ అవుతూ వచ్చినాయి అనమాట. నరేషన్ కావచ్చు అన్నీ కూడా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ పెట్టాడు, గేమింగ్లో కెరియర్ బిల్డ్ చేయడంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ జర్నీలో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి? గేమింగ్లో కెరియర్ బిల్డ్ చేయటం అనేది చాలా డిఫరెంట్ థింగ్. నేనైతే కెరియర్ బిల్డ్ చేద్దాం అనుకుని దిగల, అండ్ ఎవరు కూడా దిగద్దు అనే చెప్తాను. ఎందుకు అంటే, ప్లీజ్ మీకు తెలిసిన ప్రతి దాన్ని
నుంచి డబ్బులు సంపాదించాలి అనుకునే దీంట్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఎలా అంటే నీకు పెయింటింగ్ వచ్చా, రీల్స్ పెట్టి నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అని రీల్ పెట్టంటాడు. లేదంటే నీకు స్విమ్మింగ్ వచ్చా, నేను ప్రొఫెషనల్ స్విమ్మర్ అని చెప్పి రీల్ పెట్టంటాడు. అలా నీకు తెలిసిన ప్రతి విద్యని నువ్వు కంటెంట్ కింద మార్చు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఎల్స్ ప్రాపగండా ఉంటుంది. బట్ నీకు నువ్వుగా పర్సనల్గా ఇఫ్ యూ లైక్ గేమింగ్ అండ్ దాంతోపాటు ఇది ఎక్స్ట్రా వర్క్ కాదు అని నీకు ఫీలింగ్ ఉందనుకో, డెఫినెట్గా స్టార్ట్ చేయి. బట్ ఎలా ఉండాలంటే దీని నుంచి ఏదో బయటకు వచ్చేస్తుందని ఆశించుకో, జస్ట్ చెయ్యి, రోజు చెయ్యి, నీకు నచ్చింది కాబట్టి చెయ్యి, అవతలోడి గురించి చేయొద్దు. నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, 10 వ్యూస్ వచ్చినాయి, ఐఎమ్ హ్యాపీ. 10 మంది చూశారు, లేదంటే 100 వ్యూస్ వచ్చినాయి, హ్యాపీ. బట్ నేను చెప్తున్నా, గేమింగ్ కెరీర్ కింద తీసుకొని కాంటెంట్ క్రియేషన్లోకి దిగావా, యూ విల్ హ్యావ్ స్ట్రెస్, యూ విల్ నాట్ ఎంజాయ్ ద హాబీ. డిఫికల్ట్ ఫేజ్ అని నన్ను అడిగేవు చూడు, అది చెప్తున్నా. నిరంతరం యూ విల్ హ్యావ్ దట్ యాంగ్జైటీ. నేను ఇంత సక్సెస్ఫుల్ అయ్యానని నేను ఇప్పటికే నేను అనుకోను, బట్ అయినా కానీ ఐ స్టిల్ హ్యావ్ దట్ యాంగ్జైటీ. కెరియర్ ఎక్కడైనా ఫుల్ స్టాప్ పడిద్దేమో. అండ్ నిరంతరం ఎవరో తరువుగా వస్తున్నట్టు యువర్ ర్యాట్ రేస్ మామూలు కెరియర్లో అని అనుకుంటారు కదా, దీంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎలా ఉంటుందంటే యూ విల్ ఫీల్ ఇన్సెక్యూర్. వేరే ఎవరైనా ఎక్కువ నెంబర్స్ వస్తున్నాయి అనుకో, నువ్వు నార్మల్ కెరియర్ అయితే ఏం ఫీల్ అవుతావు, హ్యాపీ ఫీల్ అవ్వాలి, వావ్ అవతలోడు ఇది చేశాడు మనం కూడా ఇది చేయాలి. నాకు మధ్యలో ఆ థాట్ ప్రాసెస్ లేదనమాట. సో పక్కన వేరే జానరా ఆఫ్ క్రియేటర్స్, గేమర్స్ అని కాదు, వేరే జానరాలో అన్నా ఎవరికన్నా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనుకో, ఒకటి ఎంకమ్మ వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, మనకి ఎందుకు వ్యూస్ రావట్లేదు, మనం ఏం తప్పు చేస్తున్నాం, వాళ్ళకి ఎక్కువ మనీ వస్తున్నాయి, మనకి ఎందుకు తక్కువ మనీ వస్తున్నాయి, మనం రైట్ పాత్లో లేవా అని సెల్ఫ్ డౌట్ అండ్ నిరంతరం యాంగ్జైటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఐ డెఫినెట్లీ రికమెండ్. జర్నీలో డిఫికల్టీ పార్ట్ అంటే అదే. అండ్ సేఫ్టీ అస్సలు ఇది లేదు. నాకు ఈరోజు ఒక 50,000 పర్ మంత్ వస్తున్నాయి, నెక్స్ట్ కూడా అదే 50,000 పర్ మంత్ వస్తాయని గ్యారంటీ లేదు. దాంతోపాటు నేను ఈ సంవత్సరం చేశాను, నాకు 50,000 వచ్చినాయి నెలకి. నెక్స్ట్ సంవత్సరం చేశాను, ఓ 70,000 వస్తాయి. ఆ నెక్స్ట్ సంవత్సరం చేస్తాను, 1,00,000 వస్తాయి. ఇంకా నా కెరీర్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళాను, నాకు నెలకు ఒక 5 లక్షలు వస్తాయి అన్న గ్యారంటీ లేదు. యూ హ్యావ్ నో ప్రాపర్ కెరియర్ ల్యాడర్ హియర్. ఇలా పైకి వెళ్తున్నావు, నీకేం తెలుసు, ఓ డౌన్ఫాల్ వచ్చింది, యూ విల్ కమ్ అలా డౌన్. సో ఆ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఇంత సక్సెస్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశారంట, అసలుగే లేదు. బట్ నేను ఒక సంవత్సరం ముందు నుంచే గ్రైండ్ చేస్తున్నా. కోవిడ్ వచ్చే ఒక సంవత్సరం ముందు నుంచే, ఆ సంవత్సరం ముందు నుంచే కలలుగా అంటున్నా, ఇలా యూట్యూబ్ పెట్టాలి, ఇలా కంటెంట్ క్రియేషన్ చేయాలి, వావ్ ఓపీ అని అది ఉండేది, అలాగే ఉండేది. ఇంత అవుతానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్, బాబాయ్ మామ నువ్వు ఒక్కడో ఎన్ని క్వశ్చన్లు అడిగావు మామ. ఫ్రీ ఫైర్ స్ట్రీమ్ చేస్తూ ఉన్నప్పుడు మీకు వచ్చిన మోస్ట్ ఛాలెంజింగ్ లేదా మెమరబుల్ మూమెంట్ ఏంటి అంట. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు, ఒక సబ్స్క్రైబర్ వచ్చాడు, నేను ఇది ఎలా అజ్జుబాయిని కలిసాను అనేది నాకు మెమరీ చాలా ఎక్కువ ఉండిపోయింది అనమాట. ఎలా అంటే, ఓ సబ్స్క్రైబర్ వచ్చాడు, వచ్చి అన్న నీకు అజ్జుబాయ్ తెలుసా, అండ్ ఆయన సబ్స్క్రైబర్ కాదు, మోడరేటర్, నీకు అజ్జుబాయ్ తెలుసా, ఆయనకు నువ్వు తెలుసంట, నీకు ఆయన తెలియకపోతే కనుక వెళ్ళి వాళ్ళ స్ట్రీమ్లో చూడు అని చెప్పి. నాకు అమిత్ బాయ్ అంటే దేశీ గేమర్ అని, అజ్జుబాయ్ అంటే టోటల్ గేమింగ్ అని కూడా తెలియదు నాకు, ఓకేనా. కాకపోతే అప్పటికి నాకు 100K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంత కన్ఫ్యూజన్లో ఉండేవాడిని. ఆ మోడరేటర్ ఎవరు చేశారు కూడా మర్చిపోయాను మామ. బట్ ఆ వెళ్ళి కనెక్ట్ అయిన మూమెంట్స్ అవి చాలా మెమరబుల్. అండ్ దాంతోపాటు అజ్జుబాయ్ వాళ్ళతో ఆడిని ఆర్ ఎల్స్ గ్యాన్ గేమింగ్ వాళ్ళతో ఆడిని, దోస్ ఆర్ సమ్ మెమరబుల్ మూమెంట్స్. అండ్ ఇంకా మోస్ట్ ఛాలెంజింగ్ లేదా మెమరబుల్, ఛాలెంజింగ్ అంటే ఉన్నాయి, వేరే క్వశ్చన్కి ఉంది, సేమ్ అదే ఆన్సర్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 సంవత్సరాల తర్వాత మీ ఛానల్ని మరియు ఫ్రీ ఫైర్ కమ్యూనిటీని ఎక్కడ చూస్తున్నాను? జెన్యూన్గా చెప్పాలంటే ప్రస్తుతానికి ఫ్రీ ఫైర్ రిలేటెడ్గా నా మైండ్లో అయితే లేదు. బట్ నా పర్సనల్ లైఫ్కి సంబంధించి నేను ఎలా ఎంజాయ్ చేస్తాను ఆర్ఎల్స్ ఏం చేస్తాను అన్న పెళ్ళి ఇదే చాలా ఎక్కువ ఆక్యుపై చేసింది జెన్యూన్గా చెప్పాలంటే. బట్ ఫ్రీ ఫైర్ అని అడిగారు కాబట్టి మంచిగా ఈ స్పోర్ట్స్ వస్తుంది. అండ్ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ వచ్చి నేను కూడా ఎక్కువ ల్యాన్ ఈవెంట్లకి వెళ్ళి ఇంకా మంచిగా జరుగుద్ది, ల్యాన్ ఈవెంట్స్ హోస్ట్ చేసి ఫ్రీ ఫైర్ వేరే రేంజ్కి వెళ్తుంది అని అనుకుంటున్నాను. అలా జరిగితే కూడా బాగుండు, ఎందుకంటే నాకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కొత్త ఫ్రీ ఫైర్ యూట్యూబర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అని మీకు అనిపిస్తుంది? ఫస్ట్ మిస్టేక్, ఫస్ట్ రోజే డబ్బులు వస్తాయని చెప్పి బ్యాంక్ అకౌంట్ పట్టుకొని యూట్యూబ్కి రావటం. సో ఆ ఎక్స్పెక్టేషన్తో ఎవ్వడో రాకండి. నేను లిటరల్గా చెప్తున్నా, గేమింగ్లో 1000 వ్యూస్కి వచ్చే డబ్బులు వేరే టెక్లో కానీ దేంట్లో అయినా కానీ ఒక 200 or 300 వ్యూస్కి వచ్చేస్తాయి. నువ్వు గేమింగ్ ఆడుకుంటున్నాను, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్, దిస్ ఈజ్ హౌ ఐ డిఫైన్ మై ఎంజాయ్మెంట్, నేను ఇది ఎవడొచ్చి పని ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇదే చేస్తాను అని అనుకొని చేస్తున్నావా, యూ విల్ డూ ఫర్ ఇయర్స్, 2 years 3 years 4 years. నువ్వు ఈరోజు చూడు, లేదంటే చూడకపో, అయినా కానీ నేను నా గేమ్ నేను అడుగుదు,
ఆడేసుకుంటాను అన్న మైండ్ సెట్తో వెళ్ళావా నేను ఎవడో ఆపలేడు. నేను రోజు వచ్చాను ఫ్రీ ఫైర్ 2 గంటలు ఆడతాను, నేను 2 గంటలు ఆడి మా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి ఆర్ఎల్స్ నేను నా ఉన్న స్ట్రెస్ అంతా రిలీఫ్ చేసుకుంటాను, నేను ఎంజాయ్ చేస్తాను, గేమ్లో దూరిపోయి దాంట్లో క్యారెక్టర్ నేను అని ఫీల్ ఆడుకుంటాను అని వెళ్ళవా, యూ విల్ ఎంజాయ్ వాట్ ఎవర్ గేమ్ ఇట్ ఈస్. బట్ అలా అనుకోరు మన వాళ్ళు. కొన్ని గోల్స్ ఉంటాయి, ఒక 1 మంత్లో 100K, 2 మంత్స్లో 1 మిలియన్, అప్కమింగ్ లెజెండ్, లేదంటే ఏదో పేరు వచ్చేయాలి, గుర్తింపు వచ్చేయాలి, ఫేమ్ వచ్చేయాలి, మనకంటూ ఒక డబ్బులు కన్సిస్టెంట్గా వచ్చేయాలి అంటారు. అరే 7 సంవత్సరాలు చేసి నాకే నమ్మకం లేదురా, ఈ నెల 50,000 వస్తే నెక్స్ట్ నెల అదే 50,000 ఉంటాయో లేవా అని చెప్పి. కానీ మీ కళ్ళు ఎలా ఉంటాయంటే ఒక నెల 50,000 వచ్చి నెక్స్ట్ నెల 1,00,000 వచ్చేయాలనుకుంటారు. సో అలా కాకుండా చిన్న చిన్నగా అంచెలంచెలుగా అని ప్లాన్ వేసుకుంటే యూ విల్ స్టే లాంగ్ ఇన్ గేమ్ అండ్ యూ కెన్ బికమ్ బిగ్ ప్లేయర్. ఆఫ్టర్ స్పెండింగ్ దిస్ మచ్ టైం ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. దిస్ క్వశ్చన్ ఈజ్ సమ్వాట్ నేను దాటేసుకొని వస్తున్నాను ఫ్రమ్ ఇయర్స్, బట్ ఈసారి చెప్పాలా చెప్పను. క్వశ్చన్ ఏంటంటే నీ యూట్యూబ్ ఇన్కమ్ చెప్పు అన్నా. నాకు తెలిసి దాదాపు 2,000 కామెంట్లో ఒక 300 లేదంటే 400 కామెంట్లు ఉంటాయి. ఒకటి, నా ఇన్కమ్ నేను జెన్యున్గా మొత్తం ఎందుకంటే ఫస్ట్ థింగ్ నేను ఎంత ఎర్న్ చేస్తున్నానో చెప్పాను అనుకో, ఒకవేళ అది మీకన్నా ఎక్కువ అయితే కనుక కొంతమంది వాట్ దే థింక్ ఈస్ వావ్ మున్నా ఎక్కువ ఎర్న్ చేసుకుంటున్నాడు, హీ ఈస్ హ్యాపీ. అండ్ సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ వాట్ దే థింక్ ఈస్ ఏం సంపాదించుకున్నాడు చచ్చా మనకి రావట్లేదు అని కొద్దిగా జెలసీ ఇది ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం ఇదైతే. సెకండ్ ప్రాబ్లం రెస్పెక్ట్ ఇవ్వడం. ఇఫ్ ఐ ఎర్న్ మోర్ నాకు రెస్పెక్ట్ వచ్చింది, ఇఫ్ ఐ ఎర్న్ లెస్ దాన్ యూ ఓకే నీకంటే నేను తక్కువ సంపాదిస్తున్నాను అనుకో, అంతేనా ఒక్క ఏముంది యూట్యూబ్లో, ఆ యూట్యూబర్ అయితే ఎంత పెద్ద అయితే నాకన్నా ఎక్కువ సంపాదించట్లేదు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఎవరికన్నా నువ్వు ఏ కెరియర్లో అన్న ఉండి ఏ ల్యాడర్ అన్న క్లెయిమ్ చేయి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎప్పుడు మీ ఇన్కమ్ డిస్క్లోజ్ చేసుకోకండి ఎక్కడ కూడా, మెయిన్గా మనీ మ్యాటర్స్లో. ఎందుకంటే అది నీ గౌరవం పెంచుద్దా తగ్గించిద్దా, అవతల నీకన్నా సుపీరియర్గా ఫీల్ అవుతారా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారా అనేది డస్ మేక్ హోల్ డిఫరెన్స్. బట్ నాకు ఎన్ని డబ్బులు వచ్చినా అది 1,00,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు, 10 లక్షలు రావచ్చు, వాట్ ఐ ఫీల్ ఈస్ నా జీతం 50,000 ఎర్నింగ్ 50,000 అన్న యాటిట్యూడ్తోనే నేను ఎక్కడికి వెళ్ళినా ఎంజాయ్ చేస్తాను, నా మంత్లీ ఎక్స్పెన్సెస్ అందులోనే ఉంచుకుంటాను. సో అందుకే నాకు BMW ఆర్ ఎల్స్ హయాబూజా లేదనమాట. వాట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ రియాక్షన్ ఆన్ యువర్ ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్? సో మా ఇంట్లో అసలు యూట్యూబ్ చేస్తే డబ్బులు వస్తాయని ఎవరికి తెలియదు. సో వచ్చినప్పుడు అమ్మ ఇలా ఒక 8,000 వచ్చిందమ్మా, ఇలా ఫస్ట్ పేమెంట్ ఎంత అని అడుగుతాను నాకు తెలుసు, అందుకే 8,000 వచ్చిందమ్మా, $100 లేదా $120 అనుకుంటే అప్పట్లో, ఇలా వచ్చిందమ్మా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అంటే మంచిది నాన్న అని అనింది. నేను మమ్మీకి ఏమైనా కొనిపెడదాం అనుకున్నా కానీ ఏం కొనిపెట్టలా. దేవుడికి ఎంతో కొంత డబ్బులు ఏమన్నారు. సో అందుకనే మేము ఇక్కడ కనక మహాలక్ష్మి అని ఒక అమ్మవారు ఉంటారు, ఆమెకి గుడిలో వేసామన్నమాట కొంచెం. అండ్ మిగతా వాటితో నేనే మౌస్, హెడ్సెట్ అండ్ ఇంకా కావాల్సిన మౌస్ ప్యాడ్లు ఏవో కొనుక్కున్నాను, అండ్ కూలింగ్ ప్యాడ్ లాంటిది ఏదో, అంతే. ఫస్ట్ అలా వాడేసాను అనమాట. అందుకనే ఫ్యామిలీ రియాక్షన్ వావ్ అని ఏం లేదు, బట్ వెళ్ళే కొద్దీ రియాక్షన్లు వచ్చినాయి అనమాట. నైస్ జీజీ. అండ్ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లు వచ్చినాయి మామ. ఎలాంటి సిచ్యువేషన్లు వచ్చినాయి అంటే నువ్వు యూట్యూబ్ మానేయాలి, బట్ నేను నీకు సపరేట్ ప్లాట్ఫామ్లో జీతంలాగా ఇస్తాను. బట్ ఐ నెవర్ లెఫ్ట్ యూట్యూబ్. నువ్వు వేరే వేరే ప్లాట్ఫామ్లు అనమాట, బూయా అని ఆర్ ఎల్స్ ఫేస్బుక్ అని, వాటిలో కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయంటే నువ్వు యూట్యూబ్ చేయకూడదు, ఓన్లీ మా ప్లాట్ఫామ్లోనే స్ట్రీమ్ చేయాలి, మాకే ఇన్ని గంటలు స్ట్రీమ్ చేయాలని. బట్ నేను యూట్యూబ్ని సాక్రిఫైస్ చేయకుండా ఉండటం వల్ల ఐ ఎర్న్డ్ ఈవెన్ మోర్ ఆడియన్స్ అండ్ ఈవెన్ మోర్ మనీ. సో దట్ ఈస్ బెస్ట్ డెసిషన్. అప్పుడు మా మమ్మీకి చెప్పి పర్మిషన్లు తీసుకున్నాను, అమ్మ ఇలా జీతంలా వస్తున్నాయి తీసుకోవాలని. అప్పుడు రియాక్షన్లు బాగుండేవి, ఓహో ఈడు కూడా ఉద్యోగం చేస్తున్నాడు అనమాట, ఈడు కాంట్రాక్ట్ ఉంది, ఈడి దగ్గర కూడా ఉద్యోగం ఉంది, జీతం ఉందని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్, వావ్ నాకు ఈ క్వశ్చన్ చాలా బాగా నచ్చింది. అన్న బిగ్గెస్ట్ ఫ్లెక్స్ నీ లైఫ్లో ఏంటి అని అడిగారు. సో బిగ్గెస్ట్ ఫ్లెక్స్ చేయడానికి నా దగ్గర ఎటువంటి బళ్ళు లేవు, బట్ మేము మొన్నే రివీల్ చేసిన ఒక బూట్ క్యాంప్ ఉంది. బట్ దీనికన్నా బిగ్గెస్ట్ ఫ్లెక్స్ ఏంటంటే నా జీవితంలో నాకు కావాల్సిన టైంలో ఆర్ ఎల్స్ మా ఫ్యామిలీ కొద్దిగా స్ట్రగుల్ అవుతున్న టైంలో ఐ హ్యావ్ మనీ ఫర్ వాట్ ఎవర్ మెడికల్ ఎమర్జెన్సీ దట్ మా ఫ్యామిలీకి వచ్చింది. ఆ టైంలో నేను దాన్ని నా మీద తీసుకోగలిగాను అండ్ నాకు అది అసలు బర్డెన్లా కూడా అనిపించలేదు. అండ్ ఇట్ సేవ్డ్ నాకు ఎంతో ఇష్టమైన మా మమ్మీ స్ట్రగుల్ నుంచి నేను ఇది చేయడానికి. సో మా ఫ్యామిలీకి ఆర్ ఎల్స్ దీనికి నేను ఎర్న్ చేసిన డబ్బులు ఉపయోగపడినాయి అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత అనిపించింది
అండ్ ఐ థింక్ దట్ ఈజ్ బిగ్గెస్ట్ ఫ్లెక్స్ నాది. నేను మా మమ్మీ డాడీ వాళ్ళని హ్యాపీగా చూసుకోగలుగుతున్నానని నేను అనుకుంటున్నాను, ఇంకా మంచిగా చూసుకోవాలని ఉంది. సో ఐ వాంట్ ఫ్లెక్స్ ఇన్ దట్ వే టు మేక్ మై పేరెంట్స్ హ్యాపీ ఇంకా. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్ యాజ్ ఎ గేమింగ్ క్రియేటర్? బిగ్గెస్ట్ డ్రీమ్, ఇక్కడ బిగ్గెస్ట్ అనే పదం వాడారు కాబట్టి ప్రతి యూట్యూబర్కి ఆర్ ఎల్స్ గేమర్కి బిగ్గెస్ట్ ఏముంటుందంటే నన్ను సపోర్ట్ చేసే ఆడియన్స్ కావాలి అని ఎవరికి ఉండదు. ఏముంటుందంటే తెలుసా, నాకు 1,00,000 వాచింగ్ రావాలి, నాకు 1 మిలియన్ వ్యూస్ రావాలి, నాకు చంద్రముఖి ఇది ఉంటుంది కచ్చల్ విరంగు 100K లైక్స్ 500K లైక్స్. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. నాకు ఇదివరకు కూడా అలాగే ఉండేది. అవి ఒక నెంబర్ కాదు, దాని వెనకాల ఉన్నది ఒక రియల్ పర్సన్ అని రియలైజ్ అయిన తర్వాత నాకంటూ సపోర్ట్ చేయడానికి ఉన్నారు. స్టార్టింగ్ నుంచి నా జర్నీలో చాలా వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ చాలా వరకు క్లోజ్ కమ్యూనిటీ సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా మంచి కమ్యూనిటీని ఫామ్ చేయాలనేది నా బిగ్గెస్ట్ డ్రీమ్. బట్ నేను అది ఫామ్ చేయగలనా లేదా అనేది చూద్దాం వెళ్ళే రోజులో. బట్ ఐ ఫామ్ నో ఎంబీజీ ఆర్మీ ఆర్ఎల్స్ మున్నా బై గేమింగ్, మనం అంతా ఒక ఫ్యామిలీ, ఒక కమ్యూనిటీ. ఐ ఫార్మ్డ్ దిస్ నో, బట్ ఇంకా పెద్ద ఫ్యామిలీ చేయాలి, ఒక 10 మిలియన్ ఫ్యామిలీ చేయాలి అనేది ఈజ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్. బట్ ఇన్ ద ఎండ్ ఇది కూడా ఒక నెంబర్నే ఇది చేస్తుంది. బట్ దాని వెనకాల ఉన్న ఒక మనిషి నాకు చాలా ఇంపార్టెంట్. 10 సబ్స్క్రైబర్లు ఉన్నారంటే 10 అనే నెంబర్కి కనబడకూడదు నీకు. దాని వెనకాల ఉన్న ఒక 10 మంది నుంచొని ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళందరూ కనిపించారు. దెన్ యూ విల్ బి మోర్ రెస్పాన్సిబుల్ అండ్ చాలా పెద్ద డ్రీమ్ అచీవ్ చేసినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. అవండి, నా పేరండి మున్నాబాయ్ అండి, ఇది మున్నాబాయ్ గేమింగ్ అండి. నా పేరు సంకుల వెంకట అచ్యుత్, బట్ మున్నాబాయ్ అని పిలుస్తారు. నా నిక్ నేమ్ మున్నా కాబట్టి చిన్నప్పుడు సినిమా ఉండేది కాబట్టి మున్నా బాయ్ అని పెట్టాము. లాస్ట్లో నేను చేసేది గేమింగ్ కాబట్టి గేమింగ్ అని పెట్టిన. స్టడీస్, ఐసీ స్టడీస్ లైక్ గొర్రెల మంద, నేను ఆ గొర్రెనే. ఓకే, నేను ఎందుకు చదువుతున్నాను నాకు అంత తెలిసేది కాదు. ఫస్ట్ టు 10th చదివాను, 10th నుంచి ఇంటర్కి వెళ్ళాను. 10thలో నాకు 92% అంటే 9.2. ఇది చెప్పినా కానీ నాకంటే ఎక్కువ నాకన్నా తక్కువ సేమ్ ఇది వచ్చింది. బట్ నేను నిజం చెప్తున్నా, ఐ హేట్ దోస్ హూ జడ్జెస్ సమ్మన్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆర్ స్టడీస్. వాడిలో ఉన్న స్కిల్ని గుర్తించండి, వేస్తే ఒక జోకే పర్లేదు, ఎప్పుడు అమావాస్యకో పౌర్ణమికోటి. బట్ ఈ నెంబర్ చూసి ఒక పిల్లోడిని ఈడేం చేయలేడు, ఈడు కార్ డ్రైవర్ అవుతాడు, ఈడు లారీ క్లీనర్ అవుతాడు, ఈడు ఇదవుతాడు అనే స్టేట్మెంట్ పాస్ చేసిన ఎవరిదైనా కానీ నాకు చాలా చెడ్డ చిరాకు అనమాట. సో అందుకే నేను పర్సంటేజ్లో అంత ఫ్లెక్స్ చేయట్లేదు, ఆర్ ఎల్స్ ఇది పెద్ద టాప్ నాచ్ పర్సంటేజ్ అని కూడా నేను అనట్లేదు. ఐఎమ్ యావరేజ్ స్టూడెంట్. అండ్ ఆ తర్వాత నాకు ఇంటర్లో 911 మార్క్స్ వచ్చినాయి, విచ్ ఈజ్ 91.1%. బట్ ఐఎమ్ క్యాపబుల్, నాకు తెలుసు, టు గెట్ 960 ఆర్ ఎల్స్ 980. బట్ ఆ టైంలో ఏమో జెస్చర్స్ కూడా చూపించకూడదు. ఆ టైంలో మేము చాలా దోల పనులు చేసాం. లాస్ట్ బెంచ్లో కూర్చోవటం, లాస్ట్ 30 డేస్లో చదవటం, అయినా కానీ ఒక 450 మార్క్స్ రావటం, 445 సంథింగ్, అప్పుడు తోపని ఫీల్ అవ్వటం, చాలా చేసినాం, చాలా పోగొట్టినాం. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్లో నాకు 69% ఎంతో వచ్చింది. ఇంజనీరింగ్లో కూడా సబ్జెక్టులు బ్యాక్లాగ్లు ఏం లేవమ్మా. నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఈ యూట్యూబ్ అనేది డ్రీమ్ థింక్ చేశాను. ఆ తర్వాత థర్డ్ ఇయర్లో నేనైతే ఈ కెరియర్ని స్టార్ట్ చేశాను. అయినా కానీ నేను నా స్టడీస్ని నేను ఇగ్నోర్ చేయలేదు. ఐ నో దట్ దిస్ ఈజ్ జస్ట్ మై హాబీ అండ్ నేను చదువుకునే దానివల్ల నాకు సర్టిఫికెట్లు వస్తాయి, దానివల్ల ఒక ఉద్యోగం వస్తుంది, దానివల్లే నా కెరియర్ అని నేను అప్పుడు కూడా అదే అనుకున్నాను. అండ్ కెరియర్ అంటే మా హెచ్ఓడి గారు వచ్చి అడిగారు అనమాట, నీకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ వద్దా ఆర్ ఎల్స్ నీకు ఇంటర్వ్యూస్ వద్దా అని చెప్పి. మన కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉండేదంటే, వద్దు సార్ నేను క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఎలా తెలుసుకోలేదని చెప్పేసి ఐ డినైడ్. అండ్ నేను కనీసం క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ కాలేదు. సిద్ధా జై యూట్యూబ్ ఒక సెకండ్ ఇయర్ ఆర్ ఎల్స్ థర్డ్ ఇయర్స్ నుంచే. కెరియర్ విషయానికి వస్తే అలా జరిగింది. అండ్ దాని తర్వాత ప్యాషన్ అనేది అంత పెద్ద ఇదేం లేదు మామ. నాకు బోల్డ్ అని ఉన్నాయి చేయాలని. దాంట్లో ఒకటి ఏదన్నా మంచి బిజినెస్ పెట్టాలని చెప్పి, ఆ బిజినెస్ కంప్యూటర్స్కి సంబంధించిందని. బట్ కంప్యూటర్ బిజినెస్ పెట్టాలంటే మీకు ఒక 1 CR 2 CR ఆ రేంజ్లో కావాలంట. సో అండ్ దాని తర్వాత ట్రేడింగ్ చేయాలని, దాంట్లో చాలా ఇంత మాదిరి లాస్ తీసుకొని వదిలేసాం. అండ్ ఇంకా వేరే బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి, అవి ఇంకా రివీల్ కూడా చేయదలుచుకోవట్లేదు నేనైతే. అండ్ ఆ తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ కూడా అయ్యే ఉన్నాయి. ఏదైనా ఒక మంచి బిజినెస్ పెట్టాలి, బిజినెస్ పెట్టి దాన్ని ఒక సిస్టమాటిక్ వేలో రన్ చేయాలి అని అనుకుంటున్నాను. బట్ అది ఎంతవరకు అవుతుంది అనేది నాకు తెలియదు. ఈ పైన వాళ్ళ పేర్లు చదవలేదు, బట్ బిగ్ షౌట్ అవుట్ టు యూ ఆల్ ఎవరైతే ఈ క్వశ్చన్స్ అడిగారో. అండ్ నెక్స్ట్
గౌతమ్ చంద్ర అడిగాడు, అన్న మై నేమ్ ఈస్ గౌతమ్, ఐ హ్యావ్ 4 questions. వాట్ ఈస్ ద మోస్ట్ ప్రీషియస్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఎక్స్క్లూడింగ్ లవ్ ఆర్ మ్యారేజ్? వాట్ యూ కెన్ నెవర్ ఫర్గెట్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్? మోస్ట్ ప్రీషియస్ మూమెంట్స్ యూట్యూబ్ ద్వారా అని అనుకుంటే కనుక ప్రస్తుతానికి బూయా అవార్డు తీసుకున్న మూమెంట్, దట్ థింగ్ ఐ రిమెంబర్ ఫర్ మై లైఫ్ టైం. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు యూట్యూబ్ గోల్డ్ ప్లే బటన్ వచ్చినా కానీ అంత హై రాలేదు, బట్ వచ్చింది ఆ టైంలో, ఆ హై వచ్చింది. బట్ ఇప్పుడు ఆ బూయా అవార్డు పట్టుకున్న హై నాకు తెలిసి నేను చివరి వరకు గుర్తుపెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ డైమండ్ ప్లే బటన్ అప్పుడే వచ్చిద్దేమో ఆ హై, చూద్దాం. మధ్యలో ఏమైనా వస్తే నేను తప్పకుండా చెప్తా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ టు మీ, I am 18 years old now, from your life experience, what would it be? అండ్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో అడుగుతున్నావు కాబట్టి డిస్ట్రాక్షన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు 18 సంవత్సరాల్లో ఉంటే. మెయిన్గా ఫోకస్ ఆన్ గెయినింగ్ స్కిల్స్, అవి లైఫ్ స్కిల్స్ ఏయన్నా కావచ్చు. నెక్స్ట్ నువ్వు ఏ టైప్ ఆఫ్ ఫ్యూచర్ కావాలనుకుంటున్నావో ఆ టైప్ ఆఫ్ స్కిల్స్. లైక్ కొంతమందికి ఒక కెరియర్ పాత్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడు లింక్డ్ఇన్ పేజ్లోకి వెళ్ళు, వాడు ఏ స్కిల్స్ ఎక్వైర్ చేశాడో చూడు, ఆ స్కిల్స్ నేర్చుకో. అండ్ ఇంకోటి, నిన్ను నువ్వు మంచిగా టేక్ కేర్ చేసుకో. లైక్ పడుకో. ఈ మధ్యకాలంలో ఎవరు పడుకోవట్లేదు, 5-6 గంటలు పడుకొని ఏదో ఏదో అంటున్నారు రా, దాన్ని ఏమంటారా, హసిల్ కల్చర్ ఏదో అంటున్నారు మామ. ఆ ర్యాట్ రేస్లో అయితే పడకండి, మంచిగా స్కిల్స్ ఎక్వైర్ చేయండి. ఫ్యూచర్ గురించి ఏం కావాలో అన్ని ఫౌండేషన్ నుంచే మంచి డెసిషన్స్ తీసుకొని నీకేం చేయాలని ఉందో దాని వైపు మంచి ఫైర్తో వర్క్ చేయమమ్మ. అంతే, దానికి మించి ఇంకా ఏం చెప్పేది ఏం లే. అండ్ బాడీ మంచిగా చూసుకో. ద మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఈజ్ యువర్ హెల్త్. రోగం ఉన్నోడికి రోగం ఫస్ట్ ప్రాబ్లం, రోగం లేనోడికే మిగతా 100 యావలు ఉంటాయి. ఆ 100 యావలు ఉండాలనుకుంటే నిన్ను మంచిగా చూసుకో ఫస్ట్. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు గో బ్యాక్ ఇన్ లైఫ్ అండ్ చేంజ్ వన్ థింగ్, వాట్ వుడ్ ఇట్ బీ? నేనైతే ఏం చేయాలనుకోవట్లేదు హార్డ్లీ, ఎందుకంటే నేను ఐ లెర్న్ సో మెనీ లెసన్స్ ద హార్డ్ వే. ఒకవేళ ఈ కనుక అలా జరగపోయి ఉండుంటే కనుక నేను వేరేలా థింక్ చేసేవాడినేమో. అంతా నా మంచిగా జరిగింది అనుకుంటున్నాను, నేను ఏది మార్చదలుచుకోవట్లేదు. బట్ ఒక్కటి ఉంది, దట్ ఈస్ రిగార్డింగ్ మై పర్సనల్ లైఫ్. అది కనుక మార్చినుంటే ఈ పాటికి ఏమో తెలియదు, మళ్ళీ నేను ఇక్కడ ఉండో కాదో నాకు తెలియదు. బట్ నేను అందుకే ఏమీ చేంజ్ చేయదలుచుకోవట్లేదు. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు ఎక్స్పీరియన్స్ ఏ మూమెంట్ అగైన్ ఫ్రమ్ యువర్ లైఫ్, వాట్ విల్ బీ ద మూమెంట్? నాకు మళ్ళీ ఏ మూమెంట్ని రిలీవ్ చేయాలని ఉందా? చాలా మూమెంట్లు ఉన్నాయి, చాలా పర్సనల్, నేనేమి చెప్పను. అండ్ యూ నో మ్యాక్సిమం ఏముంటాయంటే నేను చెప్పదలుచుకోవట్లేదు మామ. Q&Aలో కూడా చాలా పర్సనల్. ఐ హోప్ యూ పీపుల్ విల్ గెస్. ఓకే, అండ్ కుదిరితే అందరూ కామెంట్ చేయండి, గెస్ చేయండి ఆ మూమెంట్లో. అండ్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ ద వీడియో. ఇంత ప్రశాంతంగా కూర్చొని టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సో ప్లీజ్ లైక్. అయిపోయినాయి మనం 4 క్వశ్చన్లు. బట్ మళ్ళీ రీలీవ్ చేయాలనుకుంటే ప్రొఫెషనల్ పరంగా అయితే కనుక 100K అయినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్, 1 మిలియన్ది, 2 మిలియన్ది, ఆర్ ఎల్స్ 3 మిలియన్. ఇప్పుడు రాబోతున్న బూయా అవార్డ్స్ 4 మిలియన్ ఇప్పుడు రాబోతుంది, ఇంకా చాలా దగ్గరలో ఉన్నాం. 4 మిలియన్ చేసి ఫస్ట్ 4 మిలియన్ ఇన్ గేమింగ్ కమ్యూనిటీ, అది కూడా తెలుగులో ఈజ్ అది ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, అది చూద్దాం. ప్రైమ్ కిల్లర్, మనోడు కిల్లింగ్ క్వశ్చన్ ఒకటి అడిగింది. ఒకవేళ గేమింగ్ నీ కెరియర్గా సెట్ అయి ఉండకపోతే నువ్వు ఏ కెరియర్ పాత్ చూస్ చేసుకునే వాడివి బాయ్? నేనైతే కనుక సేమ్ ఒక గొర్రెలాగా ఉన్నాను కాబట్టి ఆ టైంలో, సో గొర్రె డెసిషన్లే తీసుకునేవాడిని. నెక్స్ట్ మా వాళ్ళందరూ కూడా ఫారెన్ వెళ్దాం అని చెప్పి GRE ఆర్ ఎల్స్ సంథింగ్ రాశారు. నాకు మా దేశంలో ఉండి ఇప్పుడు ఉన్న ఈ కంఫర్ట్స్ వేరే దేశంలో ఉంటాయో ఉండవో నాకు తెలియదు. అక్కడ నా అంట్లు నేను కడుక్కునే దానికన్నా ఇక్కడ నుండి చాలా బాగున్నా అనుకుంటున్నాను. సో అండ్ దాంతోపాటు వేరే ఏ కెరియర్ అంటే మా వాళ్ళు సేమ్ గొర్రెగాలు, కొంతమంది హైదరాబాద్ వెళ్ళారు, కొంతమంది బెంగళూరు వెళ్ళారు. సో వాళ్ళలాగా వెళ్ళి వాళ్ళు ఏమి బ్యాడ్ పొజిషన్లో ఉన్నారని అనట్లేదు నేను, బట్ స్టిల్ సేమ్ గొర్రె పాతే వెళ్ళేవాడిని. కానీ ఐ లవ్ మై డెసిషన్స్. ఇప్పుడు నేను యూట్యూబ్ చేద్దామని చూస్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దాన్ ఏమో వాళ్ళంత హ్యాపీగా ఉన్నారు నాకు తెలియదు, బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ వాట్ ఐ టుక్. నేను మాత్రం సేమ్ అదే పాత్రలో ఉండేవాడిని, కోడింగ్, కార్పొరేట్ లైఫ్. కాకపోతే నాకున్న తేటకి ఆర్ ఎల్స్ నాకున్న ఫైర్కి నేను చాలా మంచిగా కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా చేసుకొని పెద్ద పొజిషన్లోనే ఉండేవాడిని అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చాలా క్యాజువల్ క్వశ్చన్, నీ ఫేవరెట్ యానిమే ఏమిటి? నేను చిన్నప్పటి నుంచి యానిమేలు చూసాం, డ్రాగన్ బాల్ జీ ఆర్ ఎల్స్ ఇంకా కార్టూన్స్ చూశాను చిన్నప్పుడు, ఎక్కువ యానిమల్ చూడలేదు.
బట్ డ్రాగన్ బాల్జీ చూశాను చిన్నప్పటి నుంచే, అది ఇష్టం. అండ్ దాని తర్వాత నరూటో చూసా. నరూటో చిన్నప్పుడు కూడా చూసా కానీ అర్థం కాలేదు, బట్ పెద్దగా చూశాను. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమే. బట్ దీంట్లో 3 ఆప్షన్లు ఇచ్చాడు మనోడు. నరూటో, సోలో లెవెలింగ్, అటాక్ ఆఫ్ టైటన్స్. నరూటో నేను ఫస్ట్ చూసింది అదే కాబట్టి నాకు అది చాలా ఇష్టం. సోలో లెవెలింగ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఫస్ట్ షో ఏదైతే నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వచ్చింది అని చూసింది అది ఒక్కటే అనమాట. అండ్ ఆ తర్వాత అటాక్ ఆఫ్ టైటన్స్ నేను చూడలేమో, నాకు అర్థం కాలేదు ఆ గ్రాఫిక్స్. అదే అటాక్ ఆన్ టైటాన్స్ అంట, ఆఫ్ కాదంట, సారీ క్షమించండి. నెక్స్ట్ అన్న, నువ్వు యూట్యూబర్ అయ్యి బాగా ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ ఏది? ఆబ్వియస్లీ బూయా అవార్డ్. ప్రౌడ్గా ఫీల్ అయింది అప్పుడే మామ. అప్పుడు దాకా నాకు తెలిసినంత వరకు ఐఎమ్ నాట్ ప్రౌడ్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ నాకు మీ అందరు సపోర్ట్ ఇచ్చారు స్టార్టింగ్ నుంచి. చాలా మంచి పాత్లో నడిచాను నేను. నాకు తెలిసినంత వరకు చాలా న్యాయంగా ఉన్నాను. కొంతమంది ప్రీవియస్గా అడిగారు కదా నెక్స్ట్ ఏం పెడతావు అంటే బిజినెస్ పెడతానని అన్నాను కదా. నేను ఇప్పుడు దాకా బిజినెస్ పెట్టకుండా ఉంటా కారణం ఏంటి అని అంటే, మా డాడీ బిజినెస్ చేయటం నేను చూశాను. న్యాయంగా చేస్తే బిజినెస్లో ఎదగలేమురా అన్న ఒక ఇది ఉంచేశారనమాట మా డాడీ చాలా హార్డ్గా. అండ్ దాంతోపాటు బయట నేను ఎక్కడ చూసినా చాలా తప్పుగా జరుగుతూ ఉంటాయి బిజినెస్లో. నాకు అలా తప్పు చేసి సంపాదించడం నచ్చదు. న్యాయంగా సంపాదిస్తే బిజినెస్ నిలవదు అని అంటున్నారు. సో ఐఎమ్ వెరీ మచ్ ఫియర్డ్. ఏదో ఒక జోల్ లేకపోతే బిజినెస్ రన్ అవ్వదు అని అంటే కనుక నాకు ఆ బిజినెస్లో చేయటం ఇష్టం లేదు. జనాలకు నష్టం కలిగించేయి ఆర్ ఎల్స్ ఏదైనా తప్పి, అందుకే ఇది. బట్ ప్రౌడ్గా ఫీల్ అయింది అయితే బూయా అవార్డ్. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద టాప్ 3 మెమరబుల్ మూమెంట్స్ అండ్ కాంట్రవర్సీస్? ఓ వావ్, నైస్ క్వశ్చన్. కాంట్రవర్సీస్ ఇన్ యువర్ జర్నీ. నేను చెప్తున్నా, నేను ఎవరి పేర్లు తీసుకోను, ఎందుకంటే మళ్ళీ నాకు పాస్ట్కి వెళ్ళి ఇదంతా చేయాలని లేదు. బట్ నా మీద చాలా కాంట్రవర్సీలు జరిగినాయి. ఫస్ట్ది, నేను మంచిగా ఆడాను అనుకో, హ్యాకర్ అన్నారు. నాకు వ్యూస్ వస్తున్నాయి అనుకో, వ్యూ బాట్ అన్నారు. లేదంటే వేరే ఏదన్నా ఎదుగుతున్నా కానీ మొత్తం ఫేక్ ఏయో క్రియేట్ చేశారు. యూట్యూబ్ వచ్చిన స్టార్టింగ్లో పర్సనల్గా ఎవడన్నా తిట్టాడు అనుకో బ్రో, నేను చాలా బాధపడేవాడిని. చాలామంది మెచ్చుకుంటారు, కాకపోతే 1000లో ఒక 10 మంది ఉంటారు తిట్టేవాళ్ళు. అప్పుడులో నేనేమి పార్ష్ ఏరియాలో లేను, కొద్దిగా అండర్ గ్రౌండ్ ఏరియాలోనే ఉండేవాడిని. నేనేం చేయకుండా వచ్చి తిట్టేవాళ్ళు అనమాట, బోల్డ్ అని బూతులు. నేను మా మమ్మీని అడిగి బాధపడేవాడిని, అమ్మ ఎందుకమ్మా వీళ్ళు అసలు ఇలా తిడుతున్నారు నన్ను, నేనేం చేయలేదు కదమ్మా అని అంటే, అప్పుడు మా మమ్మీ అంతేరా కొంతమంది వాళ్ళకి ఏర్షా రెల్స్ వాళ్ళ బుద్ధి మంచిది కాదరా, అందుకని వాళ్ళు అలా చేస్తారని ఇదని వాళ్ళు. బట్ మా మమ్మీ చాలా వరకు నన్ను నెగిటివిటీ నుంచి పక్కకు జరిపేసి పాజిటివిటీలోనే మోటివేట్ చేసింది అనమాట. అండ్ ఇట్ వెంట్ సో వెల్. సో కాంట్రవర్సీస్ నా మీద కొద్దిగా ఇంపాక్ట్ చూపించినాయి. మా మమ్మీని తిట్టినా ఆర్ఎల్స్ మా ఫ్యామిలీని తిట్టినా నేను ఇగ్నోర్ చేసా, పోతే పోయిందిలే అని చెప్పి మంచి పాత్రలు వెళ్ళాను. అవే టాప్ 3. ఎందుకు ఎవరు అనేది మీకు తెలుసు చాలా వరకు. వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ఆడియన్స్ దట్ కంప్లీట్లీ సర్ప్రైజ్డ్ యూ? సర్ప్రైజ్ అయింది నేను ఒక ఇన్స్టింక్ట్ ఉంది, అదేంటంటే బూయా అవార్డు అనమాట. నేను ఒక రీల్ చేశాను, అన్న ఫస్ట్ టైం బూయా అవార్డ్ అని ఒకటి రిలీజ్ అయింది, నాకు మీ సపోర్ట్ కావాలి, నాకు వచ్చి ఓట్ వేయండి అని చెప్పి. నేను చెప్తున్నా, ఫ్రీ ఫైర్ దాదాపు చాలామంది ఆడటం మానేసిన వాళ్ళు కూడా నా గురించి ఫ్రీ ఫైర్ ఎక్కించి వచ్చి నాకు ఓటేసి స్క్రీన్ షాట్ పెట్టి, అన్న నీ గురించి గేమ్ డౌన్లోడ్ చేశాను అన్న అని చెప్పి నాకు సపోర్ట్ చేశారు. అండ్ దాని మీద వచ్చిన షేర్లు, దాని మీద వచ్చిన కామెంట్లు, అది నా ఒక్కడి గెలిపే కాదు, దాంట్లో ఓటేసిన ప్రతి ఒక్కళ్ళ గెలుపు. అండ్ రీజనల్ కంటెంట్ క్రియేటర్కి ఇంత సపోర్ట్ ఉందా అన్నంత సపోర్ట్ చూపించారనమాట తెలుగు రాష్ట్రాలు 2 కూడా. అప్పుడు మాత్రం నన్ను సర్ప్రైజ్ చేశారమ్మ. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అంత లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ తెలుగు ఆడియన్స్. బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇంతే అనుకుంటా వీళ్ళు కామెంట్లు పిక్ చేసినాయి. అండ్ ఇంకా ఏమన్నా క్వశ్చన్లు నేను మిస్ అయినవి ఉంటే గనక మీరు మళ్ళీ కామెంట్లు చేయండి. పెళ్ళి అయిన తర్వాత ఇంకో Q&A ఉంటుంది. లవ్ కామెంట్స్ ఆర్ ఎల్స్ మ్యారేజ్ రిలేటెడ్ కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ మేమైతే ఇగ్నోర్ అయితే చేసేసాం ఈసారి. బట్ నెక్స్ట్ టైం ఒకవేళ ఈ వీడియో మంచిగా వెళ్ళి ఒక 50K లైక్స్ అయ్యి అండ్ దీని మీద ఒక 5000 కామెంట్స్ అలా వచ్చినాయి అనుకో, ఈ కామెంట్ల నుంచే పెళ్ళైన తర్వాత మళ్ళీ నెక్స్ట్ Q&A వీడియో అయితే చేస్తాము అలాంగ్ విత్ వదిన ఆర్ ఎల్స్ భారతి గారితో. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. లవ్ యూ ఆల్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు లేకపోతే ఇదేది పాసిబుల్ అయ్యేది కాదు. స్టార్టింగ్ ఫ్రమ్ 0 సబ్స్క్రైబర్స్ టు నౌ, ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అండ్ త్వరగా 4M అవుతుందని అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. చాలానే మిస్ చేశాను, ఈ బూయా దాంట్లో చెప్పాను ఆల్రెడీ.
నేను మా తాతగారు, నానమ్మ, ఆరెల్స్ మా మమ్మీ, మా డాడీ వీళ్ళందరికీ ఎంత థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఆరెల్స్ ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా. ఈ జర్నీలో చాలామంది జాయిన్ అయ్యారు, చాలా టైం ఉన్నారు అండ్ చాలామంది వెళ్ళిపోయారు. బట్ స్టిల్ నా గోల్ అయితే మారలేదు. ఒక 10 మిలియన్ చేయాలి ఎప్పటికన్నా అని చెప్పి. అది అవుతుందా లేదా అనేది టైం విల్ డిసైడ్. బట్ ఈ జర్నీలో వచ్చిన ఆరెల్స్ వెళ్ళిన నేనైతే ఒకే చోట ఉండాలి. నేను ఈ జర్నీ ఎవరున్నా లేకపోయినా కంటిన్యూ అయితే చేయాలి. బట్ నాకు మీరు ఎప్పుడు తోడుంటారని నాకైతే నమ్మకం ఉంది. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. బాయ్ క్యూటీ.